పాడు చేస్తున్నటువంటి దినాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ ప్రమాదకరమైన వాతావరణంలో ఈ దేశాన్ని దేశ పౌరులంగా మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరం సమైక్యంగా ఒకటి కావాలంటే రాజ్యాంగ విలువలను మనం గౌరవించాలి. రాజ్యాంగ ప్రదాతగా అంబేద్కర్ గారు మనకిచ్చిన ఆలోచనలు మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విషయంలో ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి. ఒక మత గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా చదువుతామో అంతే సీరియస్గా రాజ్యాంగాన్ని కూడా చదవలసినటువంటి బాధ్యత ఇప్పుడు భారతదేశానికి ఏర్పడింది. ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాలు ఆలపించే విషయంలో నాయకులకు ఒక స్పష్టత లేదు. చిన్ననాటి నుంచి బాల్య దశలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి కళాశాలల్లో సైతం మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి ఎంత త్యాగం చేసినటువంటి విలువైన వ్యక్తుల తాలూకు చరిత్రలు ఈరోజు అడుగింటికి పోతూ ఉన్నాయి. కనుక తప్పకుండా నూతన భావ జీవితానికి చక్కని చదువుకుంటున్నటువంటి పిల్లల దశ నుంచే రాజ్యాంగ విలువలు, భారతదేశ చరిత్రను గూర్చి, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను గూర్చి మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలను చైతన్యవంతులుగా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది ప్రతి భారత పౌరుడు గుర్తెరగలిగినట్లయితే తప్పకుండా మనం కోల్పోయినటువంటి మరి ఏదైతే మనకి ఇప్పుడు అవసరం ఉన్నదో తప్పకుండా దేశం మరలా భాగ్యవంతంగా మార్చబడుతుంది. ఏదో ఈ జన్మదినం నాడు మాత్రమే అంబేద్కర్ గారిని గౌరవించి మరుసటి దినం నుంచి మర్చిపోకుండా ప్రతి వాళ్ళు ఈ చైతన్యం కలిగితే ఈ దేశం అగ్రగామిగా ఇతర దేశాలతో కూడా ఇదివరకు అభివృద్ధి చెందిన దేశాల కంటే మించి మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి బాధ్యత నాయకులకు రావాలంటే ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. నాయకుల్ని మరి ప్రజలు కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఇలాగూ అందరూ చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్.